శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్రకేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళ యోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండేవారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలంలో ఏమైనా మంచిగా గ్రహస్థితులు అనుకూలంగా ఉంటూ సింహరాశి వారికి చక్కటి అభివృద్ధిని ఇస్తున్నాయా అని ఆలోచిస్తే, గ్రహస్థితుల సంగతి పక్కన పెట్టి ముందర చేసుకోవాల్సిన పరిహారాల సంగతి చెప్పుకుందాం. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనము చేయవలసిందల్లా ఒకటే, గ్రహాల యొక్క బలాలు పెంచుకోవాల్సినటువంటి మార్గాలు ఆలోచించుకుని గ్రహగతులని బలోపేతం చేసుకోవాలి. ఇక్కడ ఏ స్థానంలోనూ కూడా శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు లేవు. ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండదు. కాలచక్రం ఎప్పుడు ఒకలా ఉండదు.
ఒక్కొక్కసారి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. 7 గ్రహాలు 8 గ్రహాలు కూడా ఒక్కొక్కసారి అనుకూలాన్ని ఇస్తాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాంటప్పుడు. మరి ఒక్కొక్కసారి ఒక్క గ్రహం కూడా అనుకూలించదు. మరి అలాంటప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చోక్కర్లా, దిగులు పడుతూ కూర్చోక్కర్లా. చెయ్యవలసిందల్లా దైవ ప్రార్థన చేయడమే. మన ఇంటి ఇలవేల్పుని పూజించుకోవడము, నవగ్రహాలని చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము. ఈ రెండిటిని గనక పాటించినట్టయితే మనకి ముఖ్యంగా మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి వస్తే ఏది చేయడానికైనా మన మైండ్ చక్కగా ఆలోచిస్తుంది. గందరగోళంగా ఉన్నటువంటి మైండ్ ఏదైనా ఆలోచించగలదా అంటే ఏం ఆలోచించలేదు. ప్రశాంతంగా ఉన్న మైండ్ పరిపరి విధాలుగా ఆలోచించి ఒక శుభకరమైనటువంటి ఉత్తమమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ అన్నెసరీగా మీ ఆలోచనలన్నీ కూడా రకరకాల దారులకి వెళ్ళిపోయేటట్టుగా ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టేయండి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అంతే. దైవ ప్రార్థన చెయ్యండి. మీరు ఏ పని మీద కృషి చేస్తున్నారో ఆ కృషిని పెంచండి. వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బాగుంది. నిజానికి చెప్పాలంటే ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. కానీ ఒక్క గ్రహమే బాగుంది కదా అని చెప్పి మొత్తం అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి రాదు. వారు నీచలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు, రాహు దృష్టి చేత ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు చాలా బాగుంటుందని చెప్పడానికి ఎలా ఉంటుంది? అయితే ఒకటి మటుకు 100% చెప్పగలం. కుటుంబం చాలా బాగుంటుంది. మీకు చక్కటి ఐకమత్యంతో కూడినటువంటి ఒక మంచి కుటుంబం మీది. కాబట్టి ఈ తృప్తితో మీరు ఉంటారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా బాగా సహాయ సహకారిగా లాభస్థానంలోకి వచ్చేసి అనేక విధాల లాభాలను ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాతృవర్గ రీత్యాను సహాయ సహకారాలు ఉంటాయి, ఉద్యోగ రీత్యాను సహాయ సహకారాలు ఉంటాయి, పెట్టుబడుల రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, రాజకీయాల పరంగా సహాయ సహకారాలు ఉంటాయి. అన్నిటి పరంగా కూడా మీకు కాస్త మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. నవగ్రహ హోమం చేసుకోండి. కుదిరితే మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు సహకరించినట్టయితే నవగ్రహ హోమం చేసుకోండి. అలా లేని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. చక్కగా మీ కృషి మానకుండా ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.